ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తనలు 32 మొదటి వచనము. దేవుడు తనను పవిత్రపరిచిన అనుభూతిని దావీదు ఆనందించాడు. ఆయన ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్న తరువాత రాజు ఇలా రాశాడు: తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అతడు ఇప్పుడు యథార్థ హృదయం గల ఇతరులతో సంతోషముతో కేకలు వేయగలడు. యేసునందు విశ్వాసం రక్షణకు దారితీస్తుందని, ఆయన ముందు నీతిమంతులుగా తీర్పు పొందుతామని ప్రకటిస్తుంది. యేసులో మన పరిశుద్ధత చర్మం కంటే లోతైనది, ఎందుకంటే ఆయన మన హృదయాలను ఎరిగి పవిత్రులుగా చేస్తాడు. ఆయన మనలను పవిత్రులుగా చేసే పనిలో నేడు మనం సంతోషిద్దాం. ప్రార్థన. యేసు, నా పాపాలను క్షమించి లోపల నన్ను పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.